హలో ఎవ్రీవన్, నా పేరు నాని. మీరు చూస్తున్న నాని టెక్నికల్. ఫ్రెండ్స్, లెనోవా నిన్న మనకు లెనోవా Z5s ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో దీని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చూసుకుంటే మనకు షాక్ అవ్వాల్సిందే. సో అట్లనే మనకు దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే సో చాలా బాగుంది. మనకు ఈ ఫోన్ చూసుకుంటే చాలా బాగుంది. సో దీని ఫస్ట్ డిస్ప్లే కూడా మనకు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సో మీకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే లభిస్తుంది. మీకు 409 ppi లభిస్తుంది మీకు. సో డిస్ప్లే పైన కూడా చిన్న నాచ్ అయితే కనిపిస్తుంది మీకు, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే. అండ్ మీకు దీంట్లో ప్రాసెసర్ కూడా మనకు Snapdragon 710 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది మనకు రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసర్, అంటే మనకు మార్చ్ ఏప్రిల్లో లాంచ్ అయింది. అండ్ Adreno 616 GPU లభిస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే మనకు 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మనకు బ్యాక్ సైడ్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. సో 16 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP కెమెరా. సో దీని డీటెయిల్ చూసుకుంటే మనకు ఏదైతే మెయిన్ కెమెరా ఉందో 16 MP కెమెరా, దాని అపరేచర్ చూసుకుంటే 1.8 అపరేచర్ లభిస్తుంది. సో సెకండ్ కెమెరా ఉంది 8 MP కెమెరా, దీని అపరేచర్ చూసుకుంటే 2.4 అపరేచర్ ఉంది. సో మీకు టెలిఫోటో లెన్స్ మీకు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి చూసుకోవచ్చు. అంటే 2x జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే మిస్ అవ్వవు. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే మీకు 5 MP కెమెరా, దీని అపరేచర్ కూడా f2.4 ఉంది. సో ఇది మేము బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి డెప్త్ ఎఫెక్ట్ కోసం ఉంటుంది. అండ్ 4K వీడియో సపోర్టింగ్ కూడా ఉంది. అండ్ 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB స్టోరేజ్ లభిస్తుంది. అండ్ 6GB ర్యామ్ లభిస్తుంది, 128GB స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 16 MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది, అపరేచర్ f2.0 లభిస్తుంది. టైప్ C తో వస్తుంది, హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 172 grams వస్తుంది. అండ్ మీకు ఈ ఫోన్ ఇంకోటి ఏంటంటే మీకు స్ప్లాష్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ కాదు, చిన్న చిన్న వాటర్ జల్లులు పడితే మీకు తట్టుకోగలదు. మొత్తం వాటర్లో డిప్ చేస్తే ఖరాబ్ అవుతుంది, కానీ స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్. సో ఈ ఫోన్ మనకు 24 తారీఖు మనకు ఛానల్ అవైలబిలిటీకి అయితే తీసుకొస్తున్నారు. సో దీని ప్రైజెస్ చూసుకుంటే మీకు ఏదైతే మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉందో ఇది మీకు 14,400 రూపాయలు పెట్టారు. ఏదైతే మీకు అండ్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఉందో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, ప్రైజెస్ అనేవి చూసుకోవచ్చు. సో ఏదైతే మీకు బేస్ వేరియంట్ ఉందో సో 14,400 రూపాయలు. సో ఇది ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో చాలా బెటర్ ప్రైస్ అని చెప్తాను. చాలా అగ్రెసివ్ పెట్టిందని చెప్పుకోవచ్చు, అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. మనకి Lenovo Snapdragon 710 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా, స్ప్లాష్ రెసిస్టెంట్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ ఇవన్నీ మనకు టైప్ C తో కూడా వస్తుంది. ఇవన్నీ మనకు 14,000 తీసుకొచ్చింది, చైనాలో తీసుకొచ్చింది. అండ్ ఏదైతే మీకు 15,000 సెగ్మెంట్లో ఉంది, ఇప్పుడు H1 Max Pro M2 ఉంది, అని Redmi Note 6 Pro ఉంది, Realme 2 Pro ఉంది, Realme U1 ఉంది, Nokia 6.1 Plus ఉంది, Moto 1 Power ఉంది. సో ఇవన్నీ మీకు 12,000 to 16,000 మొబైల్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటికీ కాంపిటీషన్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది మనకు ఒకవేళ ఇండియాకి వస్తే. సో ఎందుకంటే Snapdragon 710 ప్రాసెసర్ ఉంది. సో ఇండియాకి వచ్చిన ఫోన్ చూసుకొని మనకు Snapdragon 710 ఉంది. 2 ఫోన్స్ వచ్చినాయి. ఒకటి Oppo R17 Pro రీసెంట్గా లాంచ్ అయింది, మనకు డిసెంబర్లోనే 4th, 5th లాంచ్ అయింది. సో దాని ప్రైస్ చూసుకొని మీకు 45,000 పెట్టింది Oppo. సో అంతగానం ప్రైస్ పెట్టింది. సో ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు మనకు 14,000, అక్కడ 45,000. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, చాలా అగ్రెసివ్ వచ్చింది. అండ్ ఇంకోటి నోకియా కూడా తీసుకొచ్చింది, Nokia 8.1 Plus కూడా తీసుకొచ్చింది మనకు Snapdragon 710 ప్రాసెసర్తోని. సో ఇది ప్రైస్ చూసుకోవడానికి 27,000 పైన పెట్టింది. సో అయినా మనకు Lenovo అయితే చాలా అగ్రెసివ్ తీసుకొచ్చింది చైనాలో. సో ఇదే ప్రైస్గా మళ్ళీ Lenovo ఇండియాకి తీసుకొస్తే చాలా హిట్ అవుతుంది మొబైల్. సో ఇదే ప్రైస్గా తీసుకురాకపోవచ్చు, అంటే తీసుకురాకపోవచ్చు, అది ఐడెంటిఫై లేదు. కానీ మనకు కాకపోతే 14,000కి అయితే ఇండియాకి అయితే రాదు. ఒకవేళ వచ్చినా 16,000-17,000 పెట్టినా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ట్రిపుల్ కెమెరా అంటే ట్రిపుల్ కెమెరా ఉందంటే మీకు ఏమనుకోకండి. సో ఇంకొక కెమెరా యాడ్ అవుతుంది, అది మీకు 2x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్, ఇది మీకు జూమ్ చేసి ఫోటో చేయడానికి యూజ్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా అంటే మీకు ఏం పెద్దగా ఊహించుకోకండి. సో ఓవరాల్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా మనకు ప్రామిసింగ్గానే అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 16 MP కెమెరా లభిస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంది, Snapdragon 710 ప్రాసెసర్ లభిస్తుంది, వాటర్ డ్రాప్ డిస్ప్లే లభిస్తుంది. ఓవరాల్గా మనకు బెటర్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ చైనాలో. సో ఈ Lenovo గురించి మాట్లాడుకుంటే మనకు లాస్ట్ ఇయర్ అయితే మీకు 2018 జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఒక్క ఫోన్ లాంచ్ చేయాలి మనకి ఇండియాలో. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు Lenovo K8 Note లాంచ్ చేసింది, Lenovo K8 Plus లాంచ్ చేసింది. సో ఇవంతా పెద్ద హిట్ ఏం కాలేదు, కానీ ఇప్పుడు ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే తీసుకొస్తుందా తీసుకురాలేదైతే నో క్లారిటీ అని చెప్తాను. అండ్ ఇంకో ఫోన్ కూడా లాంచ్ చేస్తాం అనుకో నిన్న. సో Lenovo Z5 Pro GT అని. సో మీకు Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ లభిస్తుంది. 2019లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనకి ఇదే ప్రాసెసర్తో చూస్తాం అన్ని ఫోన్స్. 855 ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ ఫస్ట్ మనకు 12GB ర్యామ్తో వస్తుంది. ఫస్ట్ ఫోన్ ఇదే మనకు ప్రపంచంలో. 12GB ర్యామ్తో వస్తుంది. అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు 16+24 MP కెమెరాస్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా లభిస్తుంది. సో ఇది కూడా మీకు నిన్న లాంచ్ చేస్తారు. సో దీని ప్రైజెస్ కూడా బేస్ వేరియంట్ అయితే 6GB 128GB వేరియంట్ ఉందో 27,000 పెట్టారు. సో 855 ప్రాసెసర్, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్. సో ఇది మీకు 41,000 పెట్టారు 512GB వేరియంట్ది.
ఓవరాల్గా ఇది కూడా మనకు బేస్ వేరియంట్ 27,000, హై అండ్ వేరియంట్ 41,000 పెట్టారు. సో ఇదైతే ఖచ్చితంగా 100% చెప్తున్నాను. సో ఇండియాకి అయితే రాదు ఇది Lenovo Z5 Pro GT. సో ఇదైతే మీకు Lenovo Z5s ఉందో సో ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిబ్రవరిలో వస్తున్నాయని రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ వస్తే కనుక 17,000 పెట్టినా 17,000 పెట్టినా చాలా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది అండ్ 17 ప్రాసెసర్ ఉంది కాబట్టి చాలా మంచిగా ఉంది స్పెసిఫికేషన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Lenovo Z5s గురించి. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో చాలా మంచిగా ఉంది ఫోన్ అయితే మనకు. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో, Lenovo లాంచ్ చేయదా అసలు మన ఇండియాలో మర్చిపోతుందా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది. సో నేను కమ్యూనిటీ టైంలో పోస్ట్ పెట్టాను. సో చాలా థ్యాంక్స్ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. సో దిస్ ఈజ్ Nani, లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.